ఈరోజు పరిసయ్యులాగే క్రైస్తువులు కూడా వస్త్రాలు విషయంలో ఎట్టున్నారంటే, ఈ వస్త్రం వేసుకుంటే పరిశుద్ధత, ఈ వస్త్రం వేసుకుంటే మరి తగ్గింపు అని ఈరోజు అనుకొని మరి కొందరు ఏం చేస్తారంటే తెల్లని వస్త్రాలు తగిలించుకొని మందిరానికి వస్తారు. తెల్లని వస్త్రాలనే ఉంటారు వాళ్ళు. నాకు కూడా ఇష్టమే తెల్లని వస్త్రం అంటే. నేను ఎప్పుడు కూడా తెల్లని వస్త్రమే వేసుకుంటా. మా పాస్టర్ అమ్మగారు ఉండి కలర్స్ వేయకూడదా అంటే, నాకు అవి ఇష్టం లేదు, నాకు ఈ ఇష్టమ్మా, అందువల్ల నేను వేసుకుంటున్నాను అని చెప్పి నేను వేసుకుంటా. అయితే నేను వేసుకునేది ఎందుకంటే నాకు ఇష్టం కనుక, తెల్లవి బాగుండే కాబట్టి నాకు ఇష్టము కనుక నేను వేసుకుంటున్నా అంతే. కానీ ఈ తెల్లగుడ్డలు వేసుకుంటేనే పరిశుద్ధత, ఈ తెల్లగుడ్డలు వేసుకుంటేనే తగ్గింపుకి అర్థము అనేదానికి కాదు. కానీ ఇంకొందరు ఉన్నారు క్రైస్తువులే, ఇలా ఎలాంటి వారంటే తెల్లగుడ్డలు వేసుకుంటేనే పరిశుద్ధత, తెల్లగుడ్డలు వేసుకుంటేనే తగ్గింపు అని ఈరోజు కొన్ని సంఘాలలో కొన్ని క్రైస్తువులు ఈరోజు ఎక్కువ శాతము మరి ఈ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళని చిన్న చూపు చూస్తారు. కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళేమో చిన్న చూపు చూస్తారు. ఈ తెల్లని వస్త్రాలు వేసుకున్న వాళ్ళేమో వాళ్ళు అనుకుంటారు మేము పరిశుద్ధులమి, మేము తగ్గించుకుంటున్నాం, మేము వస్త్రాల్లో కూడా మేము తగ్గించుకుంటున్నామని వీళ్ళు భావం, అటువంటి భావంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ తెల్లని గుడ్డలు వేసుకుంటున్నారు. అయితే వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం వాక్యం చూపిస్తారంటే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 9వ వచనం ఒకటి ఉందండి. ఈ ఒక వాక్యాన్ని వాళ్ళు చూపిస్తారు, చదువు. తెల్లని వస్త్రము ధరించుకొని ఉండిరి. ఇది వాళ్ళు చెప్పేది ఏంటంటే, అక్కడ పరలోక రాజ్యంలో తెల్లని వస్త్రాలు వేసుకున్నారు కదా, అందుకు మేము దేవుని ఆలయంలోకి వెళ్ళినప్పుడు, దేవుడి కాడికి వెళ్ళినప్పుడు మేము తెల్లని వస్త్రాలు వేసుకుంటున్నాం అంటున్నారు. వస్త్రాల పరిశుద్ధత లేదు. ఇదిక ఇలా ఏం చేస్తున్నారంటే ఈ వాక్యాన్ని చూపించేది ఇలాదా ఉండాలి, ఇదే పరిశుద్ధత, ఇదే తగ్గింపు అని చెప్పి ఈరోజు కొంత క్రైస్తువులు ఏం చేస్తున్నారంటే ఈ కలర్ డ్రెస్ వేసే వాళ్ళని చూస్తే చిన్న చూపు చూస్తున్నారు. వస్త్రాలు అందుకే కొన్ని చర్చెస్లో కొన్ని సంఘాలకు క్రైస్తువులు పోయేటప్పుడు ఇంకేంలే తెల్లగా అంత తెల్లగా పోతారు. వేసుకునే దాంట్లో తప్పు లేదండి, కానీ నువ్వు వేసుకునే భావం ఏంది, ఉద్దేశం ఏంది అంటే వస్త్రాలు బట్టి నీ పరిశుద్ధత, వేసుకునే వస్త్రాలలో ఏమీ లేదు. నువ్వు వేసుకునే దాన్ని బట్టి నేను తప్పంలా, వేసుకో సంతోషం, కానీ ఎందుకు వేసుకుంటున్నావు, ఉద్దేశం ఏంది? తెల్లని వస్త్రాలు వేసుకుంటేనే పరిశుద్ధత ఎక్కడంటే తెల్ల వస్త్రాలు అన్నీ తెల్లగా వేస్తారు, హృదయమేమో నల్లగా ఉంటుంది. వాక్యానికి లోబడు అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. మొదటి కొరింథీ 7వ అధ్యాయం 19వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అయ్యా నువ్వు వాక్యానికి లోబడటం ప్రాముఖ్యం అయ్యా, ఈ సున్నతీలు ఇవన్నీ కాదయ్యా, ఈ సున్నతన్ని చేయటము ఇవన్నీ ప్రాముఖ్యం కాదు అని అంటున్నాడు. అయ్యా ఈ తెల్లగుడ్డలు వేసుకోవటం ప్రాముఖ్యం కాదయ్యా, అయ్యా మరి ఈ వస్త్రాలు వేసుకుంటేనే పరిశుద్ధత కాదయ్యా, అయ్యా ఈ ఒక వస్త్రాలు వేసుకుంటే తగ్గింపు కాదయ్యా, నువ్వు వాక్యానికి లోబడు ముందు, అది పరిశుద్ధత, అది తగ్గింపు. అట్టగాక వస్త్రాల్లో తగ్గింపు, వస్త్రాల్లో మరి పరిశుద్ధత. ఈరోజు అనేక క్రైస్తువులు ఈరోజు ఈ మాయలో ముసుగులు పడిపోయి ఉన్నారు. ఈరోజు మళ్ళా కూడా నేను చెప్తున్నాను, తెల్ల వస్త్రాలు నేను వేయకూడదు, అనలా వేసే ఉద్దేశం ఏందని అంటున్నా. నేను తెల్ల వస్త్రాలదే వేసుకుంటున్నా, నాకు నచ్చినాయి కాబట్టి నేను వేసుకుంటున్నా. ఇది వేసుకున్న పాటికి నేను తగ్గింపు అని వేసుకోలేదు, ఇది వేసుకున్న పాటికి నేను పరిశుద్ధత అని వేసుకోలేదు. ఇది వేసుకునేది ఎందుకంటే నాకు నచ్చినాయి కాబట్టి, నాకు ఇష్టం కాబట్టి వేసుకుంటున్నా, అంతే. అలా వేసుకో. నువ్వు తగ్గింపుతోనో లేకపోతే తగ్గింపనో లేకపోతే మరి పరిశుద్ధతనో, ఈ పరిసయ్యుల గుణలక్షణం మనకొద్దు. పరిసయ్యుల గుణలక్షణం అది వస్త్రాలలో పరిశుద్ధత. పరిసయ్యులు అంచు కుచ్చులు ఎట్ట పెట్టుకునేవారంటే అందరూ 3 అంగుళాలు పెట్టుకుంటే వీళ్ళు 6 అంగుళాలు పెట్టుకునేవారంట. అంటే వేసుకునే వస్త్రాల్లో కూడా పరిశుద్ధత కలిగిన వారు మేము అని చూపించుకునేవారు.
వేసుకునే వస్త్రాలు పరిశుద్ధత కాదు, నడుచుకునే జీవితంలో పరిశుద్ధత ఉండాలి, వాక్యానికి లోబడాలి. అది ప్రాముఖ్యమైన అపోస్తల పౌలు ఇక్కడ అంటున్నాడు. వాటికి లోబట్టం మనకు అది ప్రాముఖ్యమైంది.